ఉండబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడవబడిన దాన్ని పనిని ఇక మీదట నీవు అనబడవు. పాడైనది ఇక నీ దేశమందు గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనొచ్చు. పరిశుద్ధుడైన యోహాను గారు రచించిన సువర్తమానము 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉండిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఆమేన్. నిత్యము నమ్మి వాని నెరవేర్పులు వినివంటివి అనగా మానసములను భవించు మనసు నీవా. పరిశుద్ధాత్మ తండ్రి తలంచుకొని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందా. పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురు వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపొదును. నేను కూడా వెలుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ జి విజయరత్నమయ్య గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చింతకాని
ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఎక్కివించండి. మహోన్నతుడైన మహిమ కలిగిన ప్రభావము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ యొక్క మహాకనికరం చేత ఈ పెళ్లి కుమార్తెకు 87వ వయస్సును తీసుకొని వచ్చిన మా తండ్రి స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో వసించుచున్న మా తండ్రి, పరలోక దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాతులు గాన ప్రతిగానములు చే పొగడబడుచున్న మా తండ్రి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ యొక్క అంతరంగములో నీ తలంపులు మీ ఆలోచనలో ఉన్న బైబిల్ మిషన్ను 1938 సంవత్సరము జనవరి 31వ తారీఖున నిష్కలంక జీవి బ్రహ్మచారి సుగుణాల రాసి మా తండ్రి గారు దైవజనునికి సువర్ణక్షరములతో గాలిలో నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ను ఆయన నేటికి ప్రపంచమంతటికి వ్యాప్తి చేసి ఆనాడు ప్రారంభించిన ఈ సభలు ఆగకుండా ప్రభా సాగింప చేయుచున్న మహోన్నతుడా నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి దినమందు గంభీరముగా తండ్రి సభను జరిగించిన మహోన్నతుడా నీకు స్తోత్రములు. ఉదయకాలములో లక్షలాది మంది నాయన భక్త జనాంగముతో పరిశుద్ధులతో నాయన వేలాది మంది యాజక సమూహముతో అధికారులతో నాయన ప్రపంచమంతటిని ఒక చోటకు చేర్చి గొప్ప ఆరాధన జరిగించిన మహోన్నతుడా నీకు స్తోత్రములు స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయములు ప్రభా తండ్రి మరలా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా ప్రభా తండ్రి ఇక్కడ నిలువబడి మాట్లాడుచున్న నీ భక్తులైనటువంటి వారిని యోహానును పద్మస్ దీపములు నీ వశములో ఉంచుకున్నట్లుగా నాయనా నీ ప్రియ బిడ్డలను నీ వశములో ఉంచుకొని వారు అనుకున్నట్లు కాకుండా ప్రభా వాక్కయున్న దేవుడు వాక్కయున్న తండ్రివి గనుక వాక్కుగా దేవుడయ్యున్నావు గనుక దేవుడుగా మీరు మాట్లాడమని తండ్రి అడుగుచున్నాం. దేవా వినుచున్న నీ బిడ్డలు నాయనా వాక్యమును తండ్రి నిర్లక్ష్యము చేయక తిరగక తండ్రి శ్రద్ధతోను ప్రభా భక్తితోను క్రమముగా కుదురుబాటుగా కూర్చొని ప్రభా నీ వాక్యమును వినేటువంటి మనస్సును వారికి దయచేయండి. నాయనా నీకు స్తోత్రమా తండ్రి గారి ఆత్మనుంచండి. 24 పెద్దల ఆత్మనుంచండి. 4 జీవుల ఆత్మనుంచండి. పేతురులైన మా భక్తులను నాయనా మీరు ఉంచండి. ముఖ్యంగా తండ్రి మా ప్రెసిడెంట్ అయ్య గారికి ఇటు జ్ఞానం ఇచ్చి ప్రభా నాయనా ఈ సంవత్సరం గొప్ప ఏర్పాట్లు గావించిన మహోన్నతుడా నీకు స్తుతులు స్తోత్రములు. నాయనా ఈ కార్యమంతా నాయన ఇంకా 3 దినముల కార్యమంతా నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే అధ్యక్షులకు ఉండి పరిశుద్ధాత్ముడా మీరే కార్యము జరిగించి నాయన వచ్చిన వారందరికీ దీవెన దయచేయమని మా అధికారులందరినీ దీవించుమని కమిటీలను దీవించుమని ఈ దిన కార్యక్రమంతా మహిమకరముగా దీవెనకరముగా అద్భుతకరముగా ఆశ్చర్యకరముగా జరిగించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని త్వరగా మహిమతో వరుడై వచ్చుచున్న ఈ మహోత్సవములను ఘనముగా జరిగించుచున్న యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమె. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ అయ్య గారికి అధికారులందరికీ మరణాలు. సరే దయచేసి అందరూ కూర్చుందాం. ఈ శ్రేష్టమైన సమయమందు మరొక కీర్తన మనం విన్న తరువాత దైవ సందేశాలు మనం విందాము. ఈ శ్రేష్టమైన సమయం గుంటూరు జోన్ సంగీత బృందం వారికి అప్పగిస్తూ ఉన్నాం.